వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు టీఎస్పీఎస్సి సంబంధించి ముఖ్యంగా ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్స్ కానీ నిన్న టీఎస్పీఎస్సి ప్రకటించింది మనకు తెలిసిందే. అయితే వాస్తవంగా మనం అందరం అనుకున్నది టీఎస్పీఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొన్ని పోస్టులను అదనంగా కలుపుతారనో లేకపోతే డైరెక్ట్గానే కొన్ని పోస్టులు అదనంగా కలుపుతారేమో, దీనివల్ల కొంత ఎక్కువ మంది విద్యార్థులకి ముఖ్యంగా ఉద్యోగార్థులకి అవకాశం లభిస్తుంది. ద స్కోప్ ఈజ్ గోయింగ్ టు బి ఎన్హాన్స్ ఆర్ ఇంక్రీజ్ అని మనం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీగానో లేదా వాళ్ళ టెక్నికల్ గ్రౌండ్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మనకు తెలియదు. ప్రస్తుతానికైతే డేట్స్ ఇవ్వడం అనేది వెరీ క్లియర్గా జరిగింది. మీరు ఆ లెక్కన కనుక మీరు పరిశీలిస్తే గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ దాదాపుగా మీరు గమనిస్తే మనకు ఆగస్టు 7 అనుకుంటే ఈరోజు కరెక్ట్గా మార్చి 7 అనుకోండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ దాదాపు 150 రోజుల పాటు మనకు టైం అనేది దొరికింది. ఏది? గ్రూప్ 2కి. దాన్ని అలాగే మీరు ముందుకు తీసుకెళ్తే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత వేసుకుంటే దాదాపు 210 రోజుల దాకా మనకు గ్రూప్ 3కి టైం దొరికింది. సరే, గ్రూప్ 3 అనేది ప్రస్తుతానికి మనం ఎలా అనుకున్నా గ్రూప్ 2లో ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఎక్సెప్ట్ ఆల్రెడీ కొంచెం ర్యాంక్ ఉన్న ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తప్ప దాదాపు అందరూ కూడా ఈ యొక్క రాసేవాళ్ళే. దేన్ని? గ్రూప్ 3ని రాసేవాళ్ళే. కొందరు టీచర్స్ కూడా రాయొచ్చు గ్రూప్ 3ని. కారణం ఏంటంటే వాళ్ళ పే స్కేల్ ప్రొటెక్షన్ ఉంటుంది, దానిపైన జాబ్కి వెళ్తాం లేదా వాళ్ళ జోన్కి వెళ్తాం, ఎన్నో ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. సో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇండైరెక్ట్గా మీరు గ్రూప్ 3కి కూడా ప్రిపేర్ అవుతున్నారు, డైరెక్ట్గా కూడా గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. రైట్, ఇప్పుడు నేను ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతాను ఇక్కడ, మనం చూద్దాం. అదేంటంటే మనము గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి 150 రోజులలో మొత్తం మనకు 4 పేపర్లు ఉన్నాయి. అంటే మనం 120 రోజులను మనం తీసుకుందాం. మిగతా 30 రోజులు రివిజన్కి వేసుకుంటే ప్రతి పేపర్కు 30 రోజులు ఉన్నాయన్నది వెరీ క్లియర్. కానీ మనం ఈ ప్రతి పేపర్కు 30 రోజులు టోటల్ 120 రోజులను కనుక వేసుకుంటే 120 రోజులలో మొత్తం ఎన్ని పేపర్లు మనకు 4 అనేది కనిపించాయి. ఒకటి పేపర్ 1 జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ అనే పేపరు చాలా విస్తారమైందిగా చెప్తాను. దాదాపు గ్రూప్ 1 ప్రిలిమ్స్కు మీరు ఏదైతే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నది కూడా మొత్తం గ్రూప్ 1 ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా మీరు పాలిటీ, ఎకానమీ వంటి కొన్ని అంశాలు, జనరల్ ఇంగ్లీష్ ఒకటి తప్ప దాదాపు అన్నీ కూడా మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కు ప్రిపేర్ అయ్యేది ఇక్కడ పనికి వస్తుంది. సో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారంటే అడిషనల్గా ఏంటి పాలిటీ, ఎకానమీ ఒకటి ఇక్కడ మిస్ అయ్యారు మీరు, అంతే తప్ప మిగతాది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఒకటి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ స్కోప్ చాలా ఎక్కువ, వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ ఉంది. ఎక్కడ? ఈ యొక్క పేపర్ 1లో మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, తర్వాత ఈ యొక్క కల్చర్ పార్ట్ కానీ లేకపోతే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ కూడా కలిసి వస్తుంది. సో దాంతోపాటు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మెంటల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్ వంటివి, జనరల్ ఇంగ్లీష్, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియాను మీరు చూసుకోండి. అంటే ఇండియన్ హిస్టరీ అనేది పేపర్ 2లో మీకు కనిపించిన ఇక్కడ కూడా హెరిటేజ్, కల్చర్ అనేది కనిపిస్తుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాన్ని ఎలా పెట్టాడు అన్నదాన్ని నేను చెప్తాను తర్వాత. సో ఇక్కడ ఏంటంటే మనం కల్చర్ అండ్ హెరిటేజ్ అనే వరకు తెలంగాణనే కనుక మనం తీసుకుంటే తెలంగాణ సొసైటీ స్ట్రక్చర్ కొంత ఐడియా ఉన్న తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగే జాతరలు కానీ, తెలంగాణ ప్రాంతంలో జరిగే ఈ యొక్క పండగలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన కట్టడాలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆచార వ్యవహార సాంప్రదాయాలన్నింటిని కూడా చూడాలి. దీన్నే యాస్టీస్గా మీరు ఇండియాకు కూడా అప్లికబుల్ చేయండి, సింపుల్గా అయిపోతుంది తప్ప వేరే పెద్దగా మీరు స్ట్రెయిన్ కావాల్సిన పని ఉండదు. సో మీరు ఎక్కడైతే స్కోర్ చేయగలని అనుకుంటారో దాని మీద ఫోకస్ చేయండి. బట్ జనరల్గా సీనియర్ స్టూడెంట్స్ కానీ, జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కానీ, తర్వాత చాలా కాలం పాటు పోటీ పరీక్షలలో మీకు ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయంలో బాగా హై స్కోరింగ్ వచ్చే వరకు మనకు పేపర్ 2
అండ్ పేపర్ 4 కనిపిస్తాయి అని అంటారు. 1లో 3లో కొంత మేరకు స్కోర్ అంత చేయలేం, అంటే మొత్తానికి చేయకుండా ఉంటే జాబ్ రాదు. మీరు ఇక్కడ ఒక 85 నుంచి 90 మార్కులు స్కోర్ చేశారంటే చాలా మంచి స్కోర్ వచ్చినట్టే పేపర్ 1లో. పేపర్ 3లో కూడా 100+ మీరు వెళ్తే మీకు మంచి స్కోర్ వచ్చినట్టే. 100 వచ్చినాయి, ఇక్కడ 90 అనుకున్నా కూడా రఫ్లీగా మీకు 190 మార్క్స్ వచ్చినాయి అనుకో. మిగతా 300 మార్కులు మీరు 270కి పైగా తెచ్చుకోగలిగే అవకాశం ఉన్న పేపరు ఈ 2 కనిపిస్తాయి, పేపర్ 2 అండ్ పేపర్ 4. ఎట్లా అంటే 0, 9, 1, 10, 16, 460 మార్కులు పొందాలి. 450 మీ టార్గెట్ అనుకొని దిగినప్పుడు పేపర్ 1లో 85 to 90 ఓన్లీ స్టాండర్డ్ బుక్స్, ఒకటే పుస్తకాన్ని మళ్ళీ చదవండి. జనరల్గా గవర్నమెంట్ పబ్లికేషన్స్, ఆ తర్వాత స్టాండర్డ్ టీచర్ చెప్పిన క్లాస్ లేదా స్టాండర్డ్ టీచర్ బోధించిన నోట్స్, దీనివైపు మీరు చూడండి. మిగతా పుస్తకాల గురించి నేను జడ్జ్ చేయడం అనేది నాకు సంబంధించిన విషయమే కాదని నేను భావిస్తాను. ఎందుకంటే నేను అవి పూర్తిగా చూడలేదు, బాగున్నాయో బాగాలేవో అన్నది కూడా నాకు తెలియదు కాబట్టి. సో రెండవది వచ్చేసి పేపర్ 2 అనే వరకు మీకు సిలబస్లోనే వెరీ క్లియర్గా కనిపిస్తుందండి. ఇండియన్ హిస్టరీ ప్లస్ తెలంగాణ హిస్టరీకి 50 మార్కులు, తర్వాత ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్కి ఒక 50, తర్వాత వచ్చేసి మీకు పాలిటిక్ ఒక 50. నిజంగా ఈ 150 మార్కుల్లో మొన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2కి ఇచ్చిన ప్రిలిమినరీలో ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్లో అందరూ బెంబేలెత్తిపోయామని, దాన్ని చూసుకొని సొసైటీకి విపరీతంగా చదివి మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయకండి. నిజంగా ప్రతి సబ్జెక్ట్లో మనం స్టాండర్డ్ నాలెడ్జ్ పొందడం వల్ల ఎక్కువ మార్కులు పొందుతాం, అందులో డౌట్ లేదు. కానీ మీరు తేలిగ్గా చాలా కాలం పాటు మీ అనుభవంలో ఉన్న పేపర్ ఏంటంటే ఏరియా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీని చాలా కాలంగా చదివారు. లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వారికి కూడా ఇది ఉంది. పైగా 2 సార్లు మీరు ప్రిలిమ్స్ రాశారు. మధ్యలో అనేక రకాల ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. టెక్నికల్ వాళ్ళు ఏఈ రాసి ఉండొచ్చు, టౌన్ ప్లానింగ్ రాసి ఉండొచ్చు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాసి ఉండొచ్చు, గురుకులాలు ఎక్కడ కావాలంటే అక్కడ. సో మీకు ఇక్కడ ఉన్నది కొత్తగా ఏమి లేదు, ఎంతో కొంత మీకు సిలబస్ పరిచయం ఉన్నదే. దీనికి ఖచ్చితంగా మీరు మంచి మార్కులు పొందడానికి మాత్రం సేమ్ అదే టెక్నిక్ స్టాండర్డ్. పేపర్ 3 కూడా అదే విధానం. పేపర్ 4కు మీరు తెలుగు అకాడమీతో పాటు వి ప్రకాష్, తర్వాత మీకు ఇంకేమన్నా ఉంటే కూడా మీ యొక్క చాయిస్ని బట్టి మీరు చూసుకోండి. అదేవిధంగా క్లాస్ నోట్స్ అనేది చెప్పాను. ఒకటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ సెలెక్షన్ చేసుకోవడం, దీన్నే పదే చదవండి. రెండవది దాని తర్వాత టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ ఇక్కడ ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే ఐ హ్యావ్ సీన్ at least several papers, a bunch of the papers in the market where the people they are conducting some mock test, the mock test which not relevant to the public service commission pattern. ఏ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా చాలా వరకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండే అవకాశం లేదు. నేను మార్కెట్లో చూసిన వాటిలో నాకు కనిపించింది, క్లియర్గా చెప్తున్నాను. దానికి ఉన్న కారణాలు ఏంటంటే పేపర్ ఎక్కువ టఫ్ చేయాలని అన్ని స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు వేయడం. నిజానికి వీళ్ళు పేపర్ ప్యాటర్న్ గతంలో ఉన్నదాన్ని గమనించకుండా చేస్తున్న పెద్ద పొరపాటుగా నాకు కనిపిస్తుంది. కాబట్టి ఒక మంచి టెస్ట్లు అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు డౌట్స్ వగైరా ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోండి. బెటర్ టు రీడ్ 1 book n number of times, better to practice the minimum test with the standard manner, and finally you have to take one mentorship with whoever the teacher with you. ఎవరితోటి ఉంటే వాళ్ళతోటి, అనుభవం ఉన్న వాళ్ళతోటి తీసుకోండి. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ 450 మార్కులు తెచ్చుకోవాలి అంటే ఫోకస్ చేయాల్సిన ఏరియాలో నేను ఒక అద్భుతమైన ఏరియాను మీకు చూపిస్తాను. అందులో పేపర్ 1లో హిస్టరీకి దాదాపు ఒక 20 మార్కులు దాకా వస్తాయండి. ఇండియన్ హెరిటేజ్ కల్చర్ రగైలా చూసినప్పుడు 20 నుంచి 25 దాకా కనిపిస్తాయి. పేపర్ 2లో ఒక 50, తర్వాత ఒక 150, అంటే మొత్తం 220 నుంచి 225 మార్కులు కేవలం హిస్టరీకే ఉన్నాయి. మీరు హిస్టరీలో మినిమం 190, మ్యాక్సిమం 210 దాకా తెచ్చుకోవచ్చు. పోనీ వర్స్ట్ కేస్ మినిమం 180 నుంచి 210 మధ్యలో కనుక మీరు తెచ్చుకోగలిగితే మీరు గ్రూప్ 2 రేస్లోకి వస్తారు. 180 మార్కులు ఎట్లా తెచ్చుకోవాలి సార్ అంటే సింపుల్, ఒక ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో నేను చెప్పడానికి డిసైడ్ అయ్యాను. సూన్లీ ఐఎమ్ గోయింగ్ టు బి అనౌన్స్ దిస్ బ్యాచ్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. So you may prepare for this batch very soon, like the 15th of March, here and there, one or plus or minus of the 1 day only.
సో దీంట్లోకి వెళ్ళి నేను చెప్పిన దాన్ని చదివి కేవలం మీరు మన నోట్స్ను ఫాలో అవుతూ, రెండవది ఒక్క స్టాండర్డ్ బుక్ను చూస్తూ, తర్వాత నేను పెట్టే టెస్ట్ని కనుక చేస్తే మీరు రిలవెంట్గా దాని పెరిపెరలుగా అదే ఏరియాలోకి వెళ్ళి మీకు ఎగ్జామ్లో కూడా ఒక 180 వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. దాని మీద మీరు ఇంకొంచెం వర్కౌట్ చేస్తే ఒక 10-15 మార్కులు అదనంగా పొందడానికి కూడా ఉంటుంది. దాని టెక్నిక్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఇక్కడని కాకుండా ఖచ్చితంగా మీరు 220 మార్కులకు 180 తెచ్చుకోవడానికి దగ్గర ఫార్ములాను మాత్రం నేను క్లాస్ రూమ్లో అందించడానికి ట్రై చేస్తా. చాలా ఎఫెక్టివ్గా మన క్లాస్ ఉంటుంది, ఎఫెక్టివ్గా టెస్ట్ కూడా పెడతాను. ఇర్రిలవెంట్గా ఉండే స్టేట్మెంట్లతోటి కాకుండా, అసలు తలాతోక లేకుండా ఏది పడితే అది కాకుండా ట్రూలీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీకు ఈ పేపర్ని ఇచ్చే ప్రయత్నాన్ని మాత్రం నేను చేస్తాను. సో దిస్ ఈజ్ మై ఐడియా టు షేర్ విత్ యూ. సో మీరు దీన్ని ఉపయోగించుకొని గ్రూప్ 2 ఉద్యోగిగా మీరు నిలబడిపోతారని ఆశిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ ఆల్, విష్ యూ ద బెస్ట్.